గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. హాయ్, నేను మీ ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి ట్రై చేయండి. తర్వాత ఈ మధ్య నాకు చాలా కాల్స్ వచ్చిందండి. అంటే సార్, మీ వల్ల నేను కొన్ని లక్షలు సంపాదించుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది అని చాలామంది కాల్ చేశారు. రియలీ హ్యాపీ అండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇది ఒక చాలా టఫ్ అయిన బిజినెస్. ఉండే దాంట్లోనే అంటే ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు టఫ్ అని అంటారు, బట్ స్టాక్ మార్కెట్ వరకు చాలా టఫ్ అయిన బిజినెస్. ఎందుకంటే ఇక్కడ అనాలిసిస్ చేసి ఒక స్టాక్ని పర్ఫెక్ట్గా ఎంట్రీ చేపించి టార్గెట్ చేసి ప్రాఫిట్ చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఏదైనా ఒక పేపర్ వర్క్ చేసేటప్పుడు అన్నీ బాగానే ఉంటుంది, బట్ మార్కెట్లో ఎంటర్ అయిన తర్వాత దాని పరిణామాలన్నీ చాలా వేరుగా ఉంటుంది. అదే చెప్తాను. బట్ నా 25 years ఎక్స్పీరియన్స్లో దాన్ని మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను. అంటే అదే నా యొక్క, ఎందుకంటే ఇది నేను చేసే రీజన్ కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు మార్కెట్లో ఒక స్టాక్ని ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎక్కడ ఎగ్జిట్, టార్గెట్స్ ఇలా మాకు స్పష్టంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు. బట్ నౌ-a-days యూ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ. చూడండి, ఇలాంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ సుమన్ టీవీ మనీ. మన సుమన్ గారికి మీరు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే అంటున్నాను, ఇలాంటి ఆయనకు ఒక మంచి ఆలోచన కలిగింది. అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఛానల్ సుమన్ టీవీ. చూడండి, అంటే ఎవరైనా సరే సుమన్ టీవీలో వచ్చి ఎంతోమంది అనలిస్టులు ఉన్నారు, నిపుణులు, ఒక మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళ ఇది చెప్తుంటే పీపుల్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి ప్లాట్ఫామ్ ఆ రోజుల్లో మాకు లేదు. అదే చెప్తున్నాను, ఈ పీపుల్స్ ఆర్ లక్కీ. మాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి ఒక ప్లాట్ఫామ్. ఇప్పుడు మీ అందరికీ ఈ జనరేషన్లో కూడా మేము, ఎందుకంటే ఒక 3 to 3 జనరేషన్ ముందు నేను ఉన్నాను, ఇప్పుడు మనం 3 జనరేషన్ తర్వాత ఉన్నాను. అంటే 3 decades అంటే ఇదే ఒక 25 years ముందు ఒక రకంగా ఉండేది మార్కెట్. అప్పుడంతా ఎలా చెప్పాలంటే అన్నీ ఒక సర్టిఫికేట్స్, ఫిజికల్. మన దగ్గర 1000 షేర్లు ఉందంటే 1000 షేర్లు అంటే ఆ సర్టిఫికేట్లో ఉంటుంది 1000 అని ఉంటుంది, నెంబర్ రాసి ఉంటుంది. అప్పుడు మనం ఇప్పుడంతా చూడండి, అసలు షేర్స్ మన కంట్లో చూసేదే లేదు, అన్నీ డిజిటల్ ఫార్మాట్, డీమెట్ ఫార్మాట్ అయిపోయింది. మన అకౌంట్లో వెళ్ళి చూస్తే 1000 షేర్లు అంటే ఆ రోజులో అదొక ఫీల్. ఆ సర్టిఫికేట్ని మనం దాచిపెట్టుకోవడం ఫైల్స్లో, అవన్నీ ఒక మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. డబ్బులు కూడా మనం చూడండి, ఇంతకుముందు చాలా క్యారీ చేసేటప్పుడు మన జోబులో డబ్బులు ఎంతలా ఉంటే చాలా ధైర్యంగా ఉంటున్నాం. ఈరోజు చూడండి, అన్నీ మొబైల్లో ఉండిపోతుంది డబ్బులు. అంటే సపోజ్ మొబైల్లో బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఇక మనం అసలు ఎలా తర్జన పడిపోతాం. ఎందుకంటే అందులోనే అన్నీ ఉన్నాయి. డబ్బుల కాడి నుంచి మెసేజెస్, మనం ఎక్కడికి వెళ్ళాలి, యాడికి రావాలి అని అదే డిసైడ్ చేస్తాం. టెక్నాలజీ అలా పెరిగిపోయింది. అది తర్వాత ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి కిర్లోస్కర్ బ్రదర్స్. ఇది వచ్చి కిర్లోస్ బ్రదర్స్ అని ఉంటుంది, కిర్లోస్ బ్రోస్ అని ఉంటుంది, KIRLOSBROS. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 543 రూపాయలు ఉంది. బై చేసుకోండి. చూడండి, 543 రూపాయలు ఉంది, బై చేసుకోండి. దీని యొక్క టార్గెట్ వచ్చి, ఫస్ట్ టార్గెట్ 813 రూపాయలు. చూడండి, 813 రూపాయలు 40 పైసలు ఫస్ట్ టార్గెట్. తర్వాత రెండో టార్గెట్ వచ్చి 1062 రూపాయలు సెకండ్ టార్గెట్.
తర్వాత 1455 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 335 రూపాయలు స్టాప్ లాస్ కిర్లోస్కర్ బ్రదర్స్. ఇది వచ్చి మనకి 4400 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2010 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో 2 days వర్క్షాప్. అంటే ఈ వర్క్షాప్ వచ్చి రియల్గా ఎవరికి ఉపయోగపడుతుంది అని చెప్తే చూడండి, ఒక షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో ఎగ్జాక్ట్గా ఒక షేర్ ఎక్కడ కొనాలని మీరే డిసైడ్ చేస్తారు. డిసైడ్ చేసి షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ 20 daysలో అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. అలాంటి ఒక వండర్ఫుల్ స్ట్రాటజీ చెప్పిస్తున్నాం. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ. ఇప్పటికీ మనము మోర్ దెన్ 200 స్టూడెంట్స్కి పైన 250 స్టూడెంట్స్కి పైన మనము క్లాస్ తీసాము. అందరూ సక్సెస్ఫుల్గా ఒక బెస్ట్ ట్రేడర్ అయ్యారు. అది 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ 30% సీట్స్ ఉన్నాయి. బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. మీకు కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో వస్తే మాత్రం డెఫినెట్గా చాలా ఇబ్బంది పడతారు. అది కాబట్టి రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్, ఇంట్రెస్ట్ కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాల్ చేసి తెలుసుకోండి. లాస్ట్ మూమెంట్ వస్తే చాలా కష్టం. సీట్స్ ఆల్రెడీ ఇప్పుడు 70% సీట్స్ కంప్లీట్ అయిపోయింది. అదే చెప్తున్నాను. అది చూడండి, మరొక స్టాక్ వచ్చి పీజీఐఎల్. చూడండి, పీజీఐఎల్ ఈస్ట్ పిఎల్ గ్లోబల్ ఇండెక్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 505 రూపాయలు ఉంది. చూడండి, 505 రూపాయలు ఉంది. ఇప్పుడు కొనొద్దు, బాయ్ ఓన్లీ అబోవ్ 560 రూపాయల పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, 560 రూపాయల పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 742 రూపాయలు ఫస్ట్ టార్గెట్, 929 రూపాయలు సెకండ్ టార్గెట్, 1228 రూపాయలు థర్డ్ టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి 380 రూపాయలు స్టాప్ లాస్. చూడండి, ఫస్ట్ స్టాక్ వచ్చి కిర్లోస్కర్ బ్రదర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ తీసుకోవచ్చు అని చెప్పాను, 543 రూపాయలు అది తీసుకోవచ్చు. సెకండ్ వచ్చి పీజీఐఎల్ పిఎల్ గ్లోబల్ ఇండెక్స్ ఈ స్టాకు. ఇది కూడా వచ్చి మనకి 2012 నుంచి మనకి ఎన్ఎస్సిలో ఉంది. 1000 crores పైన మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మన గురుప్రసాద్ అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాకు, తర్వాత మంత్లీ బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, తర్వాత ఒక వండర్ఫుల్ది ఒక 5 yearsది ఒక వండర్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ది. అంటే అది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. అలాంటి అంటే అది హెచ్ఎన్ఐ కోసం ఆ ప్రోడక్ట్. కాబట్టి అలాంటి ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి. రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు. అది సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. థ్యాంక్ యూ.